హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్లోనైతే మంచి మంచి హెల్తీ టిప్స్, బ్యూటీ టిప్స్ చాలా ఉన్నాయి. వెళ్ళైతే చెక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే మంచిగా పనిచేస్తుంది. ఎక్కడైనా వాపెక్కినా కూడా, దెబ్బలు తగిన చోట, వాపిసిన చోట ఇలా పెట్టడం వల్లనైతే మంచి రిలీఫ్ అయితే ఇస్తుందండి. దానికోసమని ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని ఒక నిమ్మకాయ అంతా చింతపండును నానబెట్టుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు అయితే పడుతుందండి. చింతపండు నానేసరికి మంచిగా కడిగేసి నానబెట్టుకుని 10 నిమిషాలు నానిన తర్వాత ఇలానైతే రసం చేసేసుకోవాలి. పల్సగా రసం చేసుకుంటే చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం చిక్కగా చేసేసుకోవాలండి. నేను చూపించినట్టయితే చిక్కగా రసం అయితే చేసేసుకోండి. మొత్తం చింతపండునంతా తీసేసి ఇలా గుజ్జు లెక్క చేసుకున్న తర్వాత దీనిని మనం గ్యాస్ పైననైతే పెట్టేసుకోవాలి. ఒక మరిగేసరికి ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. ఇలా మరగబెట్టుకోవాలి. కొంచెం చిక్కగా మనకి పెట్టుకునే విధంగా ఎంతసేపు మరగబెట్టుకోవాలి. అలాగే కొంచెం బెల్లం తీసేసుకొని పొడి చేసేసుకోవాలి. గడ్డలు గడ్డలు లేకుండా మొత్తం పొడిని అయితే చేసేసుకోవాలి. నేను చూపించినట్టయితే చేసుకోండి. గడ్డలు ఉండడం వలన అడిగంటి మాడిపోతుంది కాబట్టి మొత్తం ఇలా పొడి చేసేసుకొని ఈ బెల్లంను కూడా ఈ గిన్నెలో వేసేసుకొని మనం కలబెట్టుకుంటూనే ఉండాలి. లేకపోతే మాడిపోతుంది. బెల్లం వేసాం కాబట్టి మాడిపోతుంది. అలా మాడిపోకుండా ఉండాలంటే మొత్తం మనము అయ్యేంత వరకు అయితే కలబెట్టుకుంటూనే ఉండాలండి. ఇది చూస్తూ ఉంటేనే చిక్కగా అయిపోతుంది. చూడండి, గ్యాస్ మీదనే ఒక 2 మినిట్స్లో చిక్కగా అయిపోతుంది. మొత్తం చిక్కగా అయ్యేంత సేపు అయితే మరిగించుకోవాలండి. చూడండి, ఇంకొంచెం బెల్లం వేసాను నేను, సరిపోలేదని. మనం క్వాంటిటీని బట్టి వేసేసుకోవాలి. ఎక్కువ వేసేసుకోవద్దు. చిక్కగా అయ్యేంత వరకే వేసేసుకొని ఇలా కలబెట్టుకుంటూనే ఉండాలి. మొత్తం ఒక 3-4 మినిట్స్ పడుతుంది కలబెట్టుకుంటూ చిక్కగా అయ్యేంత వరకు. చూడండి ఎలా పొంగుతూ వస్తుందో. మొత్తం బాగా ఉడకబెట్టుకోవాలి. దీనినైతే బబుల్స్ వచ్చేంత సేపు అయితే ఉడకబెట్టుకోవాలండి. మనకి చూస్తే తెలుస్తుంది. ఇది సిమ్లో చేసుకుంటున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే పడుతుందండి. ఫుల్గా పెట్టడం వల్ల ఎమ్మటే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టేసుకోవాలి. అలాగే కొంచెం చిక్కగా అయినాక ఒక స్పూన్ పసుపు వేసేసుకోవాలి. చూడండి, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పసుపును కూడా మొత్తం కలబెట్టుకోవాలి. మొత్తం ఇలా కలబెట్టుకున్నాక చూడండి మొత్తం డ్రై అయిపోతుంది. మనం కాలు పైననైనా ఎక్కడ దెబ్బ తాకిన చోటైనా పెట్టుకుంటే ఆ రసం అనేది జారిపోకుండా అలాగే స్టిక్ అయి ఉండేటట్టయితే మనం ఉడకబెట్టేసుకోవాలి. చూడండి, ఇలా బబుల్స్ వస్తే ఇదైతే రెడీ అయినట్టు. చూడండి, ఇంకొక 5 సెకండ్స్ ఉంచేసి దింపేసుకుంటే సరిపోతుంది. దీనిని ఇలా చూడండి, చూస్తే తెలుస్తుంది. అలాగే మనం చేసేటప్పుడు కూడా అర్థమవుతుంది ఇలా చేయడం వలన. ఇదైతే అయిపోయింది. దీనినైతే దింపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగానే ఉంచుకోవాలండి. మనం అప్లై చేసేటప్పుడు చల్లారితే మనకి నొప్పి అనేది తక్కువ కాదు కాబట్టి దీనిని దింపేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఇలా ఉంచుకొని తీసుకున్న తర్వాత దీన్ని చూడండి ఎలా అయిపోయిందో నేను చూపించినట్టు. కొంచెం వేడి తగ్గిన తర్వాత కాలు పైన, నేనైతే మోకాలు పైన పెడుతున్నాను. మాకు మోకాలు నొప్పి ఉంది కాబట్టి ఇలా మోకాలు పైననైతే ఇలా మొత్తం ప్యాక్ లెక్క మసాజ్ చేసినట్టు మొత్తం ఇలా అప్లై చేయాలండి. ప్యాక్ లెక్క మసాజ్ కాదు, ఇలా అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ ఉంచేసుకోవాలి. ఇలానే గోరువెచ్చగా ఉండాలి. ఇలా ఇది చల్లారకుండా ఇదైతే పెట్టుకోవాలి. గోరువెచ్చదాన్ని ఇలా పెట్టేసుకుని ఒక 15 or 20 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. నొప్పి అనేది తగ్గిపోతుంది. మీరైతే ట్రై చేసి